ఓం గం గణపతయే నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, అలాగే ప్రదక్షిణలు చేసే సమయంలో పఠించవలసిన మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏమిటి, స్వామివారికి ఇష్టమైన సంఖ్య ఎంత అనేది మనం ఈ హనుమత్ జయంతి సందర్భంగా తెలుసుకుందాము. మనం మామూలుగా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా 3 ప్రదక్షిణలు అయితే తప్పనిసరిగా చేస్తూ ఉంటాము కదా. మామూలుగా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ భగవంతుని యొక్క మంత్రమో శ్లోకమో జపిస్తూ మనకు ప్రదక్షిణలు అనేవి చేయాలట. సకల దోషాలను, రోగాలను, పిశాచ బాధలను తొలగించి మన యొక్క ఇష్ట కార్యాలు, అభీష్టాలు నెరవేరుటకు ప్రదక్షిణాలు చేసి ఆ దైవాన్ని మనం పూజిస్తూ ఉంటాము. ఇందులో భాగంగా భూత ప్రేత పిశాచ గ్రహ బాధలను తొలగించే ఆంజనేయ స్వామి వారికి 5 లేదా 27 లేదా 54 లేదా 108 ప్రదక్షిణలు మన శక్తి సామర్థ్యాలను బట్టి చేయవచ్చు. ప్రదక్షిణ సమయంలో పఠించవలసిన మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అనే శ్లోకాన్ని పఠించవచ్చు. లేదా అంజనీపుత్ర శ్రీరామదూత నమోన్నమః అని సింపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఏ మంత్రాన్ని జపించినా కూడాను స్వామిపైన భక్తి అనేది ఎంతో ముఖ్యము. అప్పుడే మనం భక్తితో చేసినట్లయితే స్వామి అయ్యా అని మనం పిలిచినా కూడా పలుకుతాడు. ఏవైనా బలమైన ప్రాబ్లమ్స్తో మనం బాధపడుతూ ఉన్నట్లయితే అవి తీరాలంటే 21 రోజులు కానీ 41 రోజులు కానీ మండల దీక్షలని ఉంటాయి కదా. ఆ దీక్షల్లో భాగంగా మనం ప్రతిరోజు ఆంజనేయుని దేవాలయంలో 27 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించినట్లయితే స్వామివారు మన యొక్క సమస్యలను తొలగించి మన యొక్క కోరికలను తప్పనిసరిగా నెరవేరుస్తారట. ప్రదక్షిణల చివరి రోజున మనం చేతిలోకి అక్షతలు, కొన్ని నీళ్లను తీసుకొని ఈ మంత్రాన్ని జపిస్తూ స్వామి ముందు ఆ నీటిని, అక్షతలను విడిచినట్లయితే మనం పూర్తి ప్రదక్షిణలు చేసిన ఫలితం అనేది మనకు దక్కుతుంది. యా కృత్తేరేభిః ప్రదక్షిణనై శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా మమాభీష్ట సిద్ధం దదాతు. మనం మొక్కుకున్న ఈ ప్రదక్షిణల మొక్కు మనకు పూర్తయ్యేంత వరకు కూడా మనం బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే నేలపడక అనేది కూడా మనం పాటించాలి. స్వామివారికి 5 సంఖ్య అంటే ఎంతో ఇష్టమట. 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు, అలాగే ఫలాలను 5 కానీ, తమలపాకులను 5 కానీ, ఇలా అన్నీ కూడాను స్వామివారికి 5 సంఖ్య ఉండేలా చేస్తే ఎంతో ఇష్టపడతారట. ఆంజనేయ స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారట. అందుకే ఈరోజు మనం హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రం ఉన్న రోజున స్వామివారికి తమలపాకులతో పూజ అనేది చేస్తే ఎంతో ఇష్టమట. అలాగే ఆయనకు వడమాల, తీపి అప్పాలమాల ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక హనుమత్ జయంతి పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియో నేను ముందుగానే చేసి పెట్టాను. దాని యొక్క లింక్ మీకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.